శ్రీవారు ఇందులు గారు దయచేస్తున్నారు. ఏం మహానుభావ, ఇప్పుడు ఏమిదైనా అయింది? మాస్టారు, ఇంటి దగ్గర సరిగ్గా 7:30కే బయలుదేరానండి. దారిలో వీరాంజనేయ పిక్చర్స్ ప్రొడ్యూసర్ కనిపించి వారి నెక్స్ట్ పిక్చర్ లో హీరో వేయాలి అని ప్రాణాలు తీయడం మొదలు పెట్టాడు మాస్టారు. ఎవరిని? నిన్న? మరేమనుకున్నారు, మరి 2 అడుగులు వేసేసరికి దాసాంజనేయ పిక్చర్స్ వారు మరి 2 ప్రాణాలు తీశారు. ఆ విధంగా ఉన్న ప్రాణాలన్నీ పోగొట్టుకుని ఎంటీ బంధుతో మా ప్రాణం తీయడానికి వచ్చారు, అంతేనా? బంగాళాఖాతానికి వాయుగుండం లాగా ఆంధ్రదేశానికి పట్టబోతోంది. ఏమిటి కర్మ, లేకపోతే ఏమిటి ఆ కోతలు? దక్షిణాది పాంకోడలే మొహం నువ్వును, నిన్ను హీరోగా బుక్ చేసుకుని వాడు ఏమన్నా బాగుపడాలనేనా? చాలు కానీ నాన్న, ఆ బీడీ అవతల బారేసి స్టూడియోలోకి పద, వాళ్ళు అసలే తొందరపడుతున్నారు రేడియో వారు. పరే, నువ్వు పెద్ద అతి తెలివిగా మాట్లాడుకో. ఎంతగా నాగమనేది హీరోయిన్ మేనక గారు కాబోలు ఆవిడ. చెప్పాను కదట్రా, ఆవిడ గారు ఎక్కడో నాగ నృత్యం చేస్తూ ఉంటుందని. మీ ఇద్దరి ధర్మం అని బాబులు, నా గోల్డెన్ ఛాన్స్ కాస్త గంగలో కలిసేటట్టుగా ఉంది. నన్నేం చేయమంటావరా? నేను రెడీ. అరే అది కాడు చూడు, ఆవిడ గారేనా? రిక్షాలో ఆ మరుపులో కనిపిస్తోంది, సర్కస్ లో శివంగిలాగా తలెత్తి పట్టి. ఇదిగో మీ ఇద్దరికి ఒక క్షణం పడి చావదు నాయన. ఈ నాటకం పూర్తి అయ్యే వరకు కాస్త నోటికి తాళం వేసుకోరా బాబు. ఆవిడే మహాతల్లి. రా అమ్మా రా, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి. అమ్మా నాగమణిదేవి వచ్చావా? మీరంతా అలా నిలబడే ఉన్నారేమిటి బయట? రీవార్స్ ప్రారంభించలేకపోయారా? ఎవరితో చేయమన్నావు తల్లి రీవార్స్? చెట్లతోనా పుట్టలతోనా? అప్పుడే 9 అయింది, 8ంటికి రమ్మంటే. అరే ఇదేమిటి, నా గడియారంలో 7:30 అయింది. నీ గడియారంలో 7:30 అయిందా? 7:30కి కరెక్ట్ చేసి ఉంటావు దాన్ని. చూడమ్మా, ఒక పని చెయ్యి, సాయంత్రం 8ంటికి కలకత్తా మేలు స్పీడ్గా వస్తుంది, కళ్ళు మూసుకుని నీ గడియారం దాని కింద పెట్టే, కరెక్ట్ గా నడుస్తుంది. చాలు గాని త్వరగా స్టూడియోలోకి పదండి. మళ్ళా ఇంద్రుడు గడేడి కాఫీ హోటల్కి ఉడాయించి ఉంటాడు. మామూలేగా ఆయనకు నిమిషానికి 50-50 పడుతూ ఉండాలి. కాఫీ మీదే బ్రతుకుతాడు పాపం మహానుభావుడు. నాగులు, మాటలు సరిగ్గా రాని. నా పేరు నాగుమణి. నేను కాఫీ మీద బతికితే నీకేం, టీ మీద బతికితే నీకేం? టింగురంగాని 9ంటికి వచ్చి పెద్ద కబుర్లు చెప్తున్నావు. తమరెప్పుడొచ్చారు మహా? పావు తక్కువ 9ంటికి పాత బాకీ అడిగినందుకు కిల్లి కొట్టు నాగేశ్వరరావుతో తగ్గు పెట్టుకోవడం నేను చూడలేదనుకున్నావా సీతాపతి? ఇదిగో నాగుమణి చెప్తున్నా, నా నోరు అసలు మంచిది కాదు. నీకు మళ్ళీ 5 రూపాయల కిరాయి కింద ఆడని గడియారం తీసుకునే రకం కాదు. ఒరే మీ నోడు నొక్కేయ, ఆగండ్రా. కావాలంటే నీతో పాటు వీరాంజనేయ పిక్చర్స్ లో ఈవెంట్ కూడా బుక్ చేయించి అక్కడ సావకాశంగా రామాంజనేయ యుద్ధం చేసి కొట్టుకు చావండి. ప్రస్తుతానికి మాత్రం దయచేసి స్టూడియోలో కాకూరించండి. నేను అందుకే చెప్పా ఇంద్రుడిగా శ్యామలరావు గారిని బుక్ చేయమని. నేను చెప్పా మేనక్గా రామలక్ష్మిని బుక్ చేయమని. నటరాజమూర్తి గారు, అయ్యా ఏమిటండి ఆలస్యం? ఏరి మీ వాళ్ళు? ఈ ఆలస్యం ఏం లేదు సార్, అంతా వచ్చేసారు, వచ్చేస్తున్నాం. రే నోరు మూసు పదంట్రా. మీ ధోరణి చూస్తే ఆనికి సెంటర్లో బాహాబాహి ముష్టి ఎలాగూ కొట్టు చచ్చేటట్టే ఉన్నారు. ఓయ్ భగవంతుడా, వీళ్ళని పెట్టుకుని నాటకం ఒప్పుకునే కన్నా నడి బజార్లో కారం శనగలు అమ్ముకుపోతడం మంచిది. ఏడు చకోరాక్షి, ఏమి నిద్రవుతున్నావా? నిద్ర లేదు భద్ర లేదు, లోకుగా నే కనిపించానేమిటి మీకు? పదండి పదండి. సార్, ఈవిడ విశ్వామిత్రుడు వేస్తుంది సార్. ఏమిటి ఈవిడ విశ్వామిత్రుడా? సారీ సార్, మేనక వేస్తుంది సార్. పరిటాల పరిషత్తులో ఉత్తమ నటి సార్ ఈవిడ. ఈయనేమో చంద్రుడు. ఇంద్రుడు సార్. నమస్కారం సార్. పొరపాటు, ఈయనేమో ఇంద్రుడు, ఈవిడ చకోరాక్షి, నేను విశ్వామిత్రుడు అండి. ఏమండి నటరాజమూర్తి మీ అసలు పేరా? కాదండి, బిరుదు. మంచి రోజు చూసి వాడే తగిలించేసుకున్నాడు. చచ్చా, బుద్ధి తక్కువగా మాట్లాడుకో సార్. బుద్ధారం పరిషత్తులో సన్మానం చేసి ఈ బిరుదు నాకు ఇచ్చారు సార్. సార్, ఈ స్క్రిప్ట్ ఉందండి, ఇది అటు పురాణ యుగం కాకుండా ఇటు అధునాతనం కాకుండా మధ్యస్థంగా మిళాయించి మరీ రాశాను సార్. కొంచెం పొడిగించి నాటకళా పరిషత్తు కూడా కడదాం అనుకుంటున్నానండి. ఏమిటి? ఏమండి, స్టేజీకి రేడియోకి ఒకే రకంగా ఎలా పనికొస్తుంది చెప్పండి ఒక స్క్రిప్ట్? దాని టెక్నిక్ వేరు, దీని టెక్నిక్ వేరు. సరేగానండి, ఏది ఏమైనా ప్రస్తుతానికి ఇది కానండి. ముందు అందరి దగ్గర తలా ఒక స్క్రిప్ట్ ఉందా? ఉందండి. నాకు స్క్రిప్ట్ అంతా నోటికి వచ్చండి. అలా వీల్లేదు బాబు, అందరూ స్క్రిప్ట్ ఫాలో కావాల్సిందే. మీ దగ్గర స్క్రిప్ట్ లేకపోతే ఇదిగో వీరి స్క్రిప్ట్ ఫాలో కండి. అలాగేనండి. ఇది ప్రారంభించండి. హోరుగాలి వీచుచుండను, అక్కడక్కడ కుప్ప తెప్పలుగా పిడుగులు పడుచుండను. ఇదిగో చూడండి, ఆ ఎఫెక్ట్స్ మీరు చదవక్కర్లేదు, వాటి సంగతి మేము చూసుకుంటాం. డైలాగులు మాత్రం చదవండి బాబు. అలాగే చదవండి. చదవరా ఇంద్రుడు. మేనక స్వర్గాధిపత్యం ఆశించి. బాబు ఇంద్రుడు గారు, ఆ స్వర్గాధిపత్యం కాకుండా స్వర్గాధిపత్యం అంటే ఆ ఒత్తు ఘా తీసేసి ఒట్టిగా చెప్పమంటారు సార్? అలాగే సార్.
మేనక, స్వర్గాధిపత్యం ఆశించి విశ్వామిత్రుడు ఘోర తపం వనరించుతున్నాడు. చకోరాక్షితో కూడా నీవేగి అతని తపస్సునకు అంతరాయము కలిగింపము. ఏది చకోరాక్షి? వాకిట్లో ఎవరితో కబుర్లు చెబుతోంది. అమ్మా కందిమండ సుబ్బలక్ష్మి, రా, నీ పోషణ వచ్చింది. వచ్చేస్తున్నా. ఎక్కడన్నా పోషణం? 7వ పేజీలో ఉన్నా. ఇదిగో ఇక్కడ, ఇదిగో చూడు. చెలి మేనక, అతడే నీ మనోవల్లభుండు విశ్వామిత్రుండు. భుండు అనకు తల్లి, అతడే నీ మనోవల్లభుడు విశ్వామిత్రుడు అని చదువు చాలు. అలాగే అంటానండి. జాగ్రత్తగా చూసుకోమ్మా. నటరాజమూర్తి గారు, మీ విశ్వామిత్రుడు పోషణ చదవండి. అలాగే సార్. ఎన్నాళ్ళు చేతుని ఈ ఘోర తపస్సు, దేవాది దేవా భక్తజన వత్సల. ఏమిటిది? భక్తజన వత్సల. భర్తజన కాదండి, భక్తజన వత్సల. మరి ఇలాగే టైప్ చేసి ఉందండి ఇందులో. అయ్యా బాబు, టైప్ అక్షరాలు పొరపాటున పడితే అలాగే చదువుతారా ఏమిటండి మీరును? అందుకే నటుడు అన్నవాడికి కొంచెం భాషా పరిజ్ఞానం కావాలి అంటారు. చాలా పరిస్థితుల్లో బెస్ట్ యాక్టర్ గా వచ్చానండి. వస్తే రావచ్చు బాబు, నేను కాదంటం లేదు. అందుకు అనేక కారణాలు ఉంటాయి. మరి స్టేజీకి అయితే ఆంగికం, ఆహార్యం అనేకం సాయపడతాయి కదా. ఇక్కడ కేవలం మీ డైలాగ్ మాడ్యులేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. అలాగే చదవండి చదవండి. దేవాతి దేవా భక్తజన వత్సల. హుర్రు హుర్రు. హుర్రేమిటండి? ఋషికేశాలండి. చదువునా? చదువు. ఋషికేశ, నువ్వేం చెప్పక్కర్లా, నేనే చదువుతాను. దేవాతి దేవా. దేవాతి దేవా కాదండి, దేవాది దేవా. అలాగేనండి. దేవాది దేవా భక్తజన వత్సల హృషికేశ మేనక ప్రవేశం. మేనక ప్రవేశం అన్నది మీరెందుకండి చదువుతారు? అదిగాక దేవుడి మీద అలా కోపడతారేమిటి? కోపడితే దేవుడు ప్రత్యక్షం అవుతాడా ఏమిటి? ఎక్కడో ఉన్న దేవుణ్ణి భక్తితో, ఆర్తితో సంబోధిస్తూ చదవాలన్నమాట. ఎట్లాగంటే, దేవాది దేవా భక్తజన వత్సల హృషికేశ అంటూ కొంచెం ఆర్తిగా, భక్తిగా ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తూ చదవండి. ఫస్ట్ రీడింగ్ కదండి, టైప్డ్ స్క్రిప్ట్ అర్థం కావాలిగా. మరి వారం రోజుల కిందటే టైప్ చేయించుకున్నారు కదండి మీరు స్క్రిప్ట్లు. మరి ఇన్నాళ్ళ బట్టి ఏం చేస్తున్నారు? వరుస నాటకాలు సార్. సరే అయితే ఆ తర్వాత మేనక ప్రవేశం. ఈ లోపల మీరు స్క్రిప్ట్ చూసుకుంటూ ఉండండి. అలాగే సార్. అమ్మా మేనక చదువు, అమ్మా చదువు. బాబు ఏమిటా ములుగుడు? అది కాదు సార్, నాటకంలో మేనక నాగనృత్యం చేస్తూ వస్తుంది సార్. విలన్ ప్రవేశానికి సూచనగా సజెస్ట్ చేస్తూ స్టేజ్ మీద నేనే నోటితో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయిస్తూ ఉంటానండి. అలాగా? అలాగేనండి. ఏమండి నటరాజమూర్తి గారు, మీరు స్టేజ్ మీద ఇంకేమేమి ఎఫెక్ట్స్ ఇస్తారేమిటి? ఇస్తానండి. శకుంతల పుట్టగానే పిల్లేడు కూడా నేనే ఏడుస్తానండి. అయ్యా నటరాజమూర్తి గారు, అయ్యా చూడండి, అలాంటి శబ్దాలు మీరేం చేయకండి రేడియోలో మాత్రం. మా దగ్గర అందుకు సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ రికార్డులు ఉన్నాయి, తర్వాత మేము వేసుకుంటాం. అమ్మా మేనక చదువమ్మా చదువు. ప్రియా, ప్రియతమా, ప్రాణప్రియ. అమ్మా మేనకాదేవి ఆగు, నుంచో అమ్మా. అలా అదేమిటి అలా విరహంతో లేచి వెళ్ళక్కర్లేదమ్మా అక్కడికి. కూర్చుని చదువు. అక్కడే ఇదిగో అమ్మా, నీ పేరేమిటో, నీకు ప్రియతముడైనా ప్రాణప్రియుడైనా ఆ మైకే. మైకు అటుపక్కగా అలా నిలబడి చదవడమే నీ వంతు. మూడు రాదండి హీరో దగ్గరకు వెళ్ళకపోతే. హీరో దగ్గరకు వెళ్ళొద్దు తల్లి, వెళ్ళినట్టుగా గొంతులో పలికించు, అంతవరకు చాలు. విరహం ఎక్కువైతే చేతిలో స్క్రిప్ట్ జారిపోయి నాటకం కాస్త పాడవుతుంది. సార్ ఇక్కడ పాట పాడాలండి. ఎవరు? మీరే? ఏమిటి అదోటి వచ్చిపడింది ఏమిటి? నేను కాదండి, నర్తనశాల సినిమాలో నరవర అన్న రికార్డు ఎట్టి దానికి అనుగుణంగా మా నాగమ్మ రికార్డు డాన్స్ చేస్తూ ఉంటుంది సార్ నాటకంలో. ఓహో, పెద్ద చిక్కే వచ్చిపడింది. చూడమా నాగమణి, రికార్డ్ అయితే మేము వేస్తాం గానీ నువ్వు మాత్రం డాన్స్ చేయకు. రేడియోలో డాన్స్ చేస్తే జనానికి కనిపించదుగా, మరి అందుకని. అలాగేనండి. అయ్యా నటరాజమూర్తి గారు, అయ్యా మరి మీ విశ్వామిత్రుడు డైలాగులు కూడా ఒకసారంటే తర్వాత రికార్డింగ్ ప్రారంభించాం, చూద్దాం ఎంతవరకు వచ్చి. అలాగే సార్. ఓహో, ఏమి ఈ సోయగము, ఈ రాత్రి మేనక. ఏమండి ఏమండి, రాత్రి మేనక ఏమిటండి? రాత్రి మేనక ఒకళ్ళు, పగలు మేనక ఒకళ్ళు ఉంటారా ఏమిటండి? అది కాకుండా అయ్యా విశ్వామిత్రుడు గారు, ఏమిటి మయసభలో దుర్యోధనులాగా చదువుతారే? కొంచెం లవ్ ఒలగబోస్తూ కొంచెం ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తూ చదవండి. అలాగేనండి. ఆహా, ఏమి ఈ సోయగము, ఈ రాత్రి మేనక వియోగము భరింపజాల. బాగుందండి. అట్ట చదవండి. ఆహా, ఏమి ఈ సోయగము, ఈ రాత్రి మేనక. రాత్రి మేనక కాదు బాబు, ఆ రాత్రి అన్నమాట కొట్టేయండి, ఎందుకు వచ్చిన పీడ. ఈ మేనక వియోగము భరింపజాల అంతవరకు ఉంచి చదవండి. అలాగండి. రికార్డింగ్ ప్రారంభిద్దామా?
చూడండి, ఆ స్క్రిప్ట్ కాగితాలకు ఉన్న పిన్నులు తీసేయండి. కాగితాలు గరగర రాకూడదు మరి రికార్డింగ్ లో. బాబు తాత, టేప్ బిగిస్తే రెడ్ ఫ్లిక్. రెడీ? చూడండి, నేను స్టార్ట్ అంటాను, అనగానే మీరు డైలాగులు మాత్రమే చదవాలి. తాత రెడీ, స్టార్ట్. దేవాతి దేవా, భక్తవత్సల, ఋషికేశ. ఏమిటండి అట్ట వణుకుతారేమిటి, దుఃఖిస్తారేమిటి? అది కాదండి, ఆ ఎర్ర లైట్ వెలకనేటో దడబుడుతోందండి. అది లైటే కదండి, ఏ రంగులో ఉంటే ఏమి, ఎందుకు అంత భయం లైట్ చూసి? అది కాదండి, ఆ లైట్ వెలిగితే దేశం అంతా నా గొంతుకు వింటారుగా. ఈసారి వణకలండి. వణకుండా చదువు బాబు. దేవాతి దేవా, భక్తవత్సల, ఋషికేశ. ఆహా, ఇతడే కాబోలు విశ్వామిత్రుడు. ఇంద్రుని పంపు. ఇంద్రుని పంపేమిటమ్మా తల్లి? తాత టేప్ రన్ చేస్తూ ఉన్నాయా? ఇటువంటివి చాలా వచ్చేటట్టుగా ఉన్నాయి, ఇది తర్వాత ఎడిట్ చేసుకుందాం. చూడమ్మా, ఇంద్రుని పనుపున వచ్చింది కనిపిస్తూనే ఉంది కదా. ఇంద్రుని పంపు ఇంద్రుని పంపు అని చదువుతానంటే జాగ్రత్తగా చదువు. ఇంద్రుని పనుపున వచ్చింది. ఇక్కడ రికార్డు వేయాలండి. అదేమిటి పాట అలా వస్తుంది? మేనక గాలి తేలిపోతుందేమో. మీ తప్పులు కొన్ని, మా తప్పులు కొన్ని. పొరపాటు రికార్డు డబుల్ స్పీడ్ లోకి వెళ్ళింది. కరెంట్ కాస్త పోయింది సమయానికి. రెడీ, అదిగో కరెంట్ వచ్చేసింది. తాత కంటిన్యూ చేయా. తాపసోత్తమా, నీ పై మరులు కొంటిని. ఎంత కొన్నావు తల్లి పై మరులు? నీ పై మరులు కొంటినమ్మా. అలా చదువు. కానీ టేపు వెళ్ళిపోతుంది, ఆలస్యం చేయకూడదు. తాపసోత్తమా, నీ పై మరులు కొంటిని. ఆహా, ఈ మేనక వియోగం భరింపజాల. మునివర మేనక, మునివర. పిల్లెడుపు పిల్లెడుపు. అబ్బా, నీతో చెడ్డ చిక్కుచ్చిపడిందయా. పిల్లడుపు సంగతి నీకెందుకయా, మేము తర్వాత చూసుకుంటామని చెప్పలేదు. అమ్మమ్మ, మళ్ళీ అక్కడి నుంచి చదవండి. సరేనండి, మేనక చదువుతానండి. మేనక, మునివర, మేనక, మునివర. అయ్య బాబోయ్, కుక్క పిల్ల కాదండి, పుట్టింది శకుంతల. సత్యం. పిల్లెడుపు కుక్కడుపు రెండు ఒకే ప్లేట్ మీద రికార్డ్ అయి ఉన్నాయి. పొరపాటున ఒక్కట్టుకు మరో కట్టు పడింది. సరే, అదంతా మేము తర్వాత సరి చేసుకుంటానండి. ఇప్పుడు చదివినంత వరకు చాలుగానండి. మీరు వెళ్ళి చెక్కులు తీసుకోండి. అదిగా సార్, ఈ కుక్కరుపులతోనూ తప్పులు తడికలతోనూ నాటకం గాలిలోకి వెళ్తే మేము ఈ తప్పులన్నీ తీసేసి సక్రమంగానే ప్రసారం చేస్తానులేండి. మళ్ళీ మమ్మల్ని ఎన్నాళ్ళకి పిలుస్తారు సార్? పిలుస్తారు. ప్రస్తుతానికి మీ దర్శకత్వంలో ఈ నాటకం వింటారుగా.